ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ హస్తినను కైవసం చేసుకుంది బీజేపీ. మరోసారి అధికారం తమదేననే ధీమాగా చెప్పిన ఆప్ నేతల ఆశలు అడియాసలయ్యాయి. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిగా పోటీ చేసిన ఆప్ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో తలపడడం రెండు పార్టీలను ముంచేసిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ అయితే ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా సున్నాల్లో హ్యాట్రిక్ సాధించింది. గత రెండు ఎలక్షన్స్లో సున్నాగానే ఉంది, ఈసారి కూడా సున్నాగానే ఉంటూ హ్యాట్రిక్ సాధించింది కాంగ్రెస్. ఈ నెల 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి పట్టం కట్టాయి. ఒక రెండు సర్వే సంస్థలు మాత్రం ఆప్కి పట్టం కట్టాయి. కానీ మెజారిటీ సర్వే సంస్థలు చెప్పిన రిజల్ట్ నిజమైంది. కాబట్టి సీట్ల విషయంలో కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ అధికారం మాత్రం బీజేపీకి ఆవిషమైంది. అయితే ఒక్కో సంస్థ ఒక్కోలా చెప్పింది. సీట్లు ఎలా ఉన్నా కూడా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం చేస్తూ కమల వికాసం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో పాటు తొలి రౌండ్ నుంచి బీజేపీ ఆధిక్యం కొనసాగింది. ఎక్కడా కూడా వెనుకంజబడలేదు. సీట్ల విషయంలో ఒక 5-10 సీట్లు అటు ఇటు అయినప్పటికీ కూడా అల్టిమేట్గా బీజేపీనే ఆధిక్యంలో కొనసాగినటువంటి పరిస్థితి. 70 సీట్లు ఉన్న ఢిల్లీలో ఓ దశలో 50 సీట్లలో బీజేపీ ఆధిక్యం కనబరిచింది. ఆ తర్వాత ఆధిక్యం కాస్త తగ్గింది. ఈ ఎన్నికల్లో ఆప్ దిగ్గజ నేతలు మట్టికరిచారు. ఆప్ అధినేత మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు జైలుకెళ్ళొచ్చిన సత్యేంద్ర జైన్ కూడా ఓడిపోయారు. పలువురు మంత్రులు ఓడిపోయారు. ఢిల్లీ ఓటర్ చీపురుకట్ట పార్టీని చీపురుకట్టలాగే మూలన పెట్టారు. డబుల్ ఇంజన్ సర్కార్ను పట్టాలెక్కేలా ఓటేశారు. ఆప్పై అదే పనిగా ఆరోపణలు విమర్శలు చేస్తూ ప్రచారం హోరెత్తించిన కాంగ్రెస్ నైతే ఢిల్లీ ఓటర్లు చాలా లైట్ తీసుకున్నారు యథావిధిగా. దీంతో కాంగ్రెస్ కనీసం విక్టరీ ఖాతా తెరవలేకపోయింది. చాలా చోట్ల డిపాజిట్ గల్లంతైనటువంటి పరిస్థితి. సో మొత్తంగా దాదాపు 50 సీట్లకు దరిదాపుల్లో బీజేపీ కనపడుతుంది 47 స్థానాలతోటి. ఆప్ 23 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇక కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు. జీరోల్లో హ్యాట్రిక్ కొట్టిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా విజయం బీజేపీ కైవసమైంది. డబుల్ ఇంజన్ సర్కార్ అనే నినాదాన్ని ప్రజలు నెత్తిన పెట్టుకున్నారని చెప్పొచ్చు.